చెప్పనా? నా పేరు జానకమ్మ, మాది చంద్రగట్టు. పత్రి సార్కి నా ఆత్మ ప్రణామములు. ఆయన ఆయన ధ్యానం వల్లనే నేను ఇంత దాన్ని అయినా, లేకుంటే నేను చాలా ఆరోగ్యం కోల్పోయింది. నా ఆరోగ్యం మంచిగా లేకుండే. నేను ఆత్మ ధ్యానము బంగ్లా అంజిరెడ్డి ద్వారా తీసుకున్నాక సంవత్సరం మంచిగా అయినా, ఆరోగ్యం బాగా అయింది. ఆరోగ్యం బాగా అయినాక మళ్ళీ నాకు తలలో రక్తం గడ్డగట్టింది. అయితే నన్ను తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసిండు. అయితే అది స్కానింగ్ తీస్తే ఒక 10 లక్షలు ఖర్చు అవుతాయి, ఆపరేషన్ చేయాలని చెప్పిండు. ఆపరేషన్ చేయాలని అంటే ఒక డాక్టర్, ఒక ఆయన ఆత్మజ్ఞాని, ఆయన ఏమన్నాడు, నీవు మంచిగా ధ్యానం చేసుకుంటే మంచిగా అవుతావమ్మా, నువ్వు ఏమి హాస్పిటల్కి ఇట్లా పోవద్దు అని చెప్పిండు. సరే అని నేను అనుకొని అట్లే ధ్యానం చేసుకుంటూ ఉంటే కూడా అట్లే ధ్యానంలో కూర్చున్నప్పుడే మంచిగా ఉంటుంది. ధ్యానంలో లేచినా అంటే మళ్ళీ ఎక్కడనో జ్ఞాపకం పోతుంది. స్నానం చేస్తుంటే స్నానం చేసేదాన్ని కూడా బయటికి లేచి వచ్చేస్తుంది. అంతా ఇట్లనే చేస్తుండవమ్మ నువ్వు. నేను సార్ దగ్గర మంచి క్లాస్ పెట్టిస్తా, భిన్నంగా ఆలోచించే ఆ క్లాస్ నువ్వు మంచిగా అవుతావని చెప్పింది. నా బిడ్డ చెప్పిన రోజు ఏడ్చిన, నైనా నాకు ఆరోగ్యము చాలా, నిద్ర రాదు, ఏమి రాదు, నాకు ఇది ధ్యానం చేసుకుంటే కూడా నాకు ఏం తక్కువ అయితే లేదు అని ఏడిస్తే, లేదమ్మా ఒక ముసలిది మంచిగా నవ్వింది, మంచిగా డ్యాన్స్ చేసింది, నీవు కూడా అట్లా అవుతావమ్మా, నువ్వు చెయ్యి, నువ్వు ఇన్ను ఆ నేను క్లాస్ పెట్టిస్తా అని చెప్పి నా బిడ్డ వెంకటేశ్వరమ్మ క్లాస్ పెట్టించింది. ఆ క్లాస్ వినుకుంటూ క్లాస్ విన్న ఒక 2 నెలలకే నా ఆరోగ్యం ఎంత మంచిగా అయిందంటే అంత మంచిగా అయింది. నాకు మంచిగా జ్ఞానం వచ్చేసింది. నాకు మంచిగా నా కోడలు నా బిడ్డని భావిస్తుండ. అప్పట్లో నా కోడలు ఎవరో ఏం కథనో ఇట్లాంటిది అట్లాంటిది, ఆమె మీద ఎన్నో బాధలు పడేదాన్ని. నాకు మంచిగా అయిపోయింది. మంచిగా అయ్యి నేను మంచిగా, నా గుండె అయితే దాన్ని కొట్టుకుంటుండే. నేను హైదరాబాద్కి పోయినా నా బిడ్డ దగ్గరికి, నా మన్మరాలు ఏదో సామాన్లు సర్దుతుంటే దగ్గరకు పోయి చెప్పినమ్మా, నేను సామాన్లు సర్దొద్దు, నాకు గుండె దాన్ని కొట్టుకుంటుంది, నీ వద్దు అంటే మా మన్మరాలు కూడా సరే అమ్మమ్మ అని ఊక ఉంది. అట్లా భయం ఉండే నాకు. ఇది ఇన్నట్లా నాకు భయం ఎక్కడ వాయనేమో, భయం నాకు మంచి జ్ఞానం వచ్చింది, మంచి తెలివి వచ్చింది. సార్ క్లాస్ విన్నాక నేను ఎంత బాగా ఎదిగినా అంటే అంత ఎదిగిపోయినా. సార్ క్లాసు రోజు వింటుంటే ఒక్కనాడుగానే వినకుంటే నా కోడలతో కొట్లాడుతుంటే, అమ్మ ఈరోజు నాకు క్లాస్ పెట్టకపోతేవి, లేకుంటే నాకు ఏమవుతుందో అని నానే అంటుంటే, అట్లా దాన్ని 6 నెలల క్లాస్ వినకున్నా కూడా నేను ఒక 2 సంవత్సరాలు నేను అంత ఆరోగ్యంగా అయిపోయినా. నా ఆరోగ్యం అంటే అంత భాగ్యంగా అయిపోయింది. నాకు ఈ బంగారం ఎండి ఏం అవసరం లేదు, నాకు ఆ క్లాస్ ఉంటే చాలమ్మా, నాకు క్లాస్ పెట్టు. నాకు అన్నం కూడా లేకుంటే ఒకసారి నాకు ఉమ్మమాయ సార్ క్లాస్ వినాలే, నాకు ఆ క్లాస్ పెట్టు, నేను క్లాస్ వింటా అని నా కోడలతో కొట్లాడి క్లాస్ పెట్టించుకుంటుంటే, ఆ క్లాస్ విన్నట్ల నా ఆరోగ్యం మంచిగా అయింది. నేను బాగుండా. మళ్ళీ మా ఊర్లో ఒకటి పిరమిడ్ కట్టించినాం. ఆ పిరమిడ్లో పోయి ధ్యానం చేసుకుంటా, పిరమిడ్ కడుగుతా, పిరమిడ్ ఊడుస్తా, 2 గంటలకే ఊడుస్తా. నా మైండ్ ఎంత ప్రెస్ ఉందంటే అంత ప్రెస్ ఉంది. అది ధ్యానం, అది నా క్లాస్ విన్నాకనే నాకు అంత ఆరోగ్యం బాగైపోయింది. నేను మంచి పాటలు కూడా నేర్చుకున్నా. ఓ 2 పాటలు పాడదాం అనుకుంటే అప్పట్లో నాకు లేదు. ఇది సారు అక్కడ పోయిండు, సార్ మీద పాట కట్టిన, ఒడ్డు మీద గడి కోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డు నీడలు తిరిగే వసదేవుడింగా రాడాయ, ఒడ్డు నీడలు తిరిగే వసదేవుడింగా రాడాయ, మన మీద పూలేరి మన కింద పోసి, మన మీద పూలేరి మన కింద పోసి, మాను నీడలు తిరిగే మా దేవుడింగా రాడాయ, మాను నీడలు తిరిగే మా తండ్రి ఇంకా రాడాయ. ఆనంద బాస్వాల్ నాకు అట్లా వస్తుండే, అట్లా ఏడుస్తుంటే కూడా మన 8 గంటల పడతాడు మా సారు. నాకు ఇంత జ్ఞానం ఇచ్చిండు, నాకు ఇంత తెలివి వచ్చిపోయింది, నాకు ఇంత జ్ఞానం, మంచి మైండ్ బాగా అయింది. నా మైండ్ రైలు మీద పట్టాలు తప్పిపోయి ఎక్కడెక్కడో తిరుగుతుంటే, ఎక్కడెక్కడో ఉంటే, నా కోడలు అయితే ఏమి ఇది ఇట్లా పడేసినావు, అది ఎట్లా పడేసినావు అన్నీ ఎన్నో అంటుండే. అట్లా దాని పొద్దున్న నా కోడలికే నేను ఎంత జ్ఞానం చెప్తున్నా అంటే అంత జ్ఞానం చెప్తా. నా ఇంట్లో పని ఎంత పని చేయాలంటే ఎంత పని చేస్తా. పిరమిడ్ కాడ వంటలు నేనే చేస్తా. రోజు మేము అన్నదానం పెట్టినాం, వంటలు చేస్తా, ఎవరు వచ్చినా వాళ్ళకి భోజనం పెడతా. నాకు ఎంత శక్తి వచ్చిందంటే ఆ క్లాస్ వినడంలోనే నాకు అంత జ్ఞానం పెరిగిపోయి, అంత క్లాసు అంత ఇని నాకు అంత మంచిగా అయ్యి మంచిగా చేసుకుంటుండా. మంచిగా ఉంది. ఆ సారు ఎక్కడున్నాడో కానీ ఆ సార్దే నాకు మంచి, అంతవరకు నేను ధ్యానం చేస్తుండా కానీ ఎందుకో అది మైండ్ కరెక్ట్ వస్తలేదు. కూర్చున్నప్పుడే కొంచెం చేపులు ఆరాం అనిపించేది,
మళ్ళీ లేచినప్పుడే మళ్ళీ ఎక్కడెక్కనో దారి తప్పినట్ల తెల్లవాళ్ళు నా బట్టలు నేనే మడతలు పెట్టేది, మళ్ళీ మడతలు పెట్టుకునేదాన్ని. ఎక్కడెక్కడనో పోతుంటి, ఎక్కడెక్కడనో చేస్తుంటి. అట్లా దాన్ని ఇది ఇన్నట్లా నేను మంచిగా అయిపోయినా. నాకు చాలా మంచిగా ఉంది. సార్ క్లాస్ విన్నాక నా బిడ్డనే నాకు ఒక దేవత, నా బిడ్డనే నాకు ఒక మా జీవనాధారణం. నాకు లేకుంటే ఎవరు పెట్టిస్తుంది ఆ సార్ది మా వాళ్ళకి అసలు తెలియదు. నా బిడ్డకు తెలిసి భిన్నంగా ఆలోచించే క్లాస్ వినమ్మా అని ఎప్పుడన్నా కానీ ఆ క్లాస్ తప్పిపోయిందంటే పెట్టి ఇస్తుంది. ఈనమ్మా అని చెప్పి నాకు ఫోన్లో చెప్తుంది. మా వాళ్ళు చేయకున్నా చేసి పెట్టి పవిత్ర అంటది. ఇప్పుడు నా కోడలు అయితే నాకు ఒక బిడ్డతో సమానం, నాకు దేవత. ఇంతవరకు ఓ రాక్షసి అనుకుంటుంటి, నా కోడలు ఒక రాక్షసి అనుకుంటుంటి. నా కొడుకు ఒక దేవుడు, నా కోడలు నాకు బిడ్డ. అంత మంచిగా అయిపోయింది. నేను మంచిగా ఆత్మజ్ఞానినైనా మంచిగా అయినానైనా.